హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఏ బుల్లెట్ ఫర్ షాడో రిటర్న్ బై మధుబాబు గారు. నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఎందుకు ఈ తేడా? పరాక్రమవంతులైన కరీబా వీరులు తలుచుకుంటే మహాబలశాలురైన కలహరి ఎడారి జాతులు అన్నీ కలిసి ఒకటైతే మన ముందు ఆగగలరా ఆ నాగరికులు? ఆవేశంగా అన్నాడు వారందరి వంక చూస్తూ. అవునవును అన్న కేకలు మిన్నుముట్టాయి. కరీబా వీరులారా, మనం ఆయుధధారణ చేసి మనకు జరిగిన అన్యాయాలను ఎదుర్కొనవలసిన రోజు దగ్గర పడింది. నా ఆహ్వానాన్ని మన్నించి మన గూడానికి విచ్చేసిన మన స్నేహితులు కూడా ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం ఏతెంచింది అంటూ కులదేవత పాదాల దగ్గర ఆసీనులై ఉన్న దృఢకాయల వంక చూశాడు మజాంబో. కలహరి ఎడారిలో ఉన్న ఇతర జాతులకు నాయకులు వారందరూ. మజాంబో మాటలు వారిని ఆకర్షించాయి. వారి ముఖాలు చూస్తుండగానే తెలుస్తోంది. అర్థమైందా రాజు? ఇదే ఈ క్షణం వస్తుందనే భయంతోనే నేను కేప్ టౌన్లో ఉన్న సోవియట్ ఏజెంట్ని కలుసుకున్నాను. నీ వివరాలు చెప్పి వెంటనే పిలిపించమని రిక్వెస్ట్ చేశాను. గుంపుకు వెనుకగా కూర్చుని ఉన్న షాడో చెవిలో గుసగుసలాడింది కెటీనా. యుద్ధం యుద్ధం యుద్ధం! ప్రతీకారం అన్న అరుపులు ఆకాశాన్ని అంటుకోవడం ప్రారంభించాయి. ఒక్కరొకరుగా లేచి నిలబడుతున్నారు. ఇతర జాతుల నాయకులు ఆయుధాన్ని పైకెత్తి గొంతులు చిరిగిపోయేటట్లు జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. కరీబా వీరులు. వీరులారా, రేపటి నుంచి ప్రారంభమవుతుంది మన జైత్రయాత్ర. కలహరి చుట్టుపక్కల ఉన్న పట్టణాలను వశపరుచుకుంటాం. ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని మన పాదాల చెంతకు తెచ్చుకుంటాం. గొంతెత్తి మరింత బిగ్గరగా అరిచాడు మొజాంబో. ఆగండి! పిడుగుపాటులా ధ్వనించింది మరో కంఠం. ఉలిక్కిపడి తల ప్రక్కకు తిప్పాడు మొజాంబో. అరుపుల్ని ఆపి అటు చూశారు కరీబా వీరులందరూ. షాడో కూర్చున్న ప్రదేశానికి 100 అడుగుల దూరంలో నుంచి లేచాడు కెటీనా ఫాదర్. ఆందోళనతో నిండి ఉంది ఆయన వదనం. మజాంబో మాటల్ని మీరు వినకండి. నాగరికులు మనకు ఎన్నడూ అన్యాయం చేయలేరు. అనాది నుంచి ఈ ఎడారిలోనే ఉన్నాం మనం. ఇప్పుడు క్రొత్తగా పట్టణంలోకి పోవాలని అనుకోవటం దురాశ అనిపించుకుంటుంది. శిలా విగ్రహాల్లో నిలబడిన కరీబా వీరుల్ని చూస్తూ అన్నాడాయన. అవమానం! కరీబా కులదేవత ఇచ్చిన సందేశాన్ని అవమానిస్తున్నాడు అహంకారి. వీరులారా, అపచారం జరగబోతోందన్నది మన దేవతకు. నాగరికులను తరిమి కొట్టకపోతే, వారి పట్టణాలను నాశనం చేయకపోతే ఆగ్రహిస్తుంది మన దేవత. మనల్ని అందరినీ తన క్రోధానికి బలి చేస్తుంది. గుండెల్ని బాదుకుంటూ అరిచాడు మొజాంబో. గొల్లును అరుస్తూ కెటీనా ఫాదర్ వైపు దూకారు కరీబా వీరులు. ఆయన తమలో ఒకడన్న మాట గాని, తన ఆలోచనల ద్వారా గూడెపు పునరభివృద్ధికి తోడ్పడుతున్నాడన్న విషయం గాని ఆ సమయంలో వారికి గుర్తు లేకుండా పోయింది. కులదేవత మాటలకు అడ్డు చెప్తున్నాడన్న సంగతి ఒక్కటే వారికి అర్థమవుతున్నది. చెంగున లేచి కెటీనా ఫాదర్ దగ్గరికి పరుగు తీశాడు షాడో. ఆయన్ను సమీపించిన వీరులు కొందరు అతని పిడికిడి పొట్లకు బెదిరి వెనక్కు దూకారు. మూడులారా, అజ్ఞానులారా, ఆగండి! యుద్ధభేరి మ్రోగినట్లు కంగుమంది షాడో కంఠం. కరీబా కులదేవత నాకు కలలో కనిపించింది. తన మాటల్ని అపార్థం చేసుకున్న మొజాంబో గూడానికి అపకారం చేయబోతున్నాడని బాధపడింది. నాగరికులతో స్నేహం చేసుకోమని ఆమె చెబితే ఆ మాటలు అర్థం కాక యుద్ధం చేయమని ప్రబోధిస్తున్నాడు ఈ ముసలివాడు. ఈ మాట మీ అందరికీ చెప్పడానికి మీ కులదేవత ఆజ్ఞను అనుసరించి నేను మీ గూడానికి వచ్చాను. ఆగండి మీరందరూ! ఒక్క క్షణం నిదానంగా ఆలోచించి చూడండి. నాగరికుల వద్ద భయంకరమైన ఆయుధాలున్నాయి. మీ బలిసలతో బాకులతో ఎలా ఎదిరిస్తారు? పళ్ళు కొరుకుతూ ప్రశ్నించాడు షాడో. ఎక్కడి వారక్కడ ఆగిపోయారు కరీబా వీరులు. షాడో మాటల్ని తమ భాషలోకి తర్జుమా చేసింది కెటీనా. అంతవరకు అతని ముఖంలోని ఆగ్రహాన్ని, అతని కంఠంలోని తీవ్రతను చూసి అనీజీగా ఫీల్ అవుతున్న కరీబా వీరులందరూ అతని మాటల సారాంశాన్ని అర్థం చేసుకునేసరికే అవాక్కైపోయారు. వెంటనే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు షాడో. మొండిగా ముందుకు దూకితే అగ్నిలో పడిన మిడతలు అయిపోతారు మీరు. మీ దేవత నాకు చెప్పిన మాటలివి. ఇంతకంటే మీకు ఇంకేం కావాలి? అతని మాటల్ని ట్రాన్స్లేట్ చేసింది కెటీనా. ఒక్కసారి తలలు తిప్పి మొజాంబో వైపు చూశారు కరీబా వీరులందరూ. అబద్ధం చెప్తున్నాడు ఈ పరాయి జాతి మనిషి. కులదేవత మాటలకు ఎదిరిపోయిన వారు ఎడారి భూతానికి బలైపోతారని మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ పరదేశి మాటల్ని నమ్మి మీరందరూ నాశనం కాకండి. గొంతు చించుకుని అరిచాడు మొజాంబో. ఏమంటున్నాడు? కెటీనాని అడిగాడు షాడో. సాధ్యమైనంత వివరంగా మొజాంబో మాటల్ని ట్రాన్స్లేట్ చేసిందామె. వట్టి మాటకారని చెప్పు. నా మాటల్ని వింటే ఎడారి భూతం ఎవరిని ఏమీ చేయదని చెప్పు. వెంటనే అన్నాడు షాడో.
ఎందుకో కొంచెం తటపటాయించింది కెటీనా. బ్లడీ ఫుల్! ఆలోచిస్తావేం? వెనక నుండి ఎవరూ చూడకుండా ఆమె పిరుదుల మీద గిల్లుతూ హెచ్చరించాడు షాడో. వెంటనే ట్రాన్స్లేట్ చేసింది కెటీనా. రుజువు, ఆ మాటలు రుజువు కావాలి. దమ్ముంటే ఒంటరిగా ఎడారిలోకి పోయి రమ్మనండి ఆ పరదేశీని. ఎడారి భూతం అతన్ని చంపి మన కులదేవత ఆ మాటలే నిజమని నిరూపించకపోతే అప్పుడు అడగండి. అందరికీ వినిపించేలా పెద్దగా అరిచి చెప్పాడు మొజాంబో. వద్దు రాజా, వద్దు ప్లీజ్, ఆందోళనగా అంటున్న కెటీనా మాటల్ని వినిపించుకోకుండా ఎగిరి ఒక ఖరీబా వీరుడు భుజాల మీదకెక్కాడు షాడో. రేపు రాత్రికి ఎడారిలో ఉంటాను నేను. ఎడారి భూతాన్ని నన్ను చంపితే మొజాంబో మాటలు యథార్థాలని ఒప్పుకోండి. ఎడారి భూతాన్ని నేను చంపినా, లేక సూర్యోదయం కాగానే నేను ప్రాణాలతో గూడానికి తిరిగి వచ్చినా అతని మాటలు అసత్యాలని అంగీకరించండి. ఫిరంగి మ్రోతలా ప్రతిధ్వనించింది అతని కంఠం. పెద్దగా చేశారు ఖరీబా వీరులు. కాదని ఖండించిన వారిని చంపేస్తుంది అది. నేను చూశాను. వణుకుతున్న కంఠంతో అతనికి మాత్రమే వినిపించేలా కెటీనా. షట్ యువర్ మౌత్ బేబీ. నువ్వేనా ఈ మాటలు అంటున్నది? నీ చదువు, సంస్కారం ఏమైపోయాయి? ఆశ్చర్యంగా అడిగాడు షాడో. స్విట్జర్లాండ్ లాంటి యూనివర్సిటీ ఎంఏ చదివి కెటీనా. అంత చదువు చదివి కూడా ఇంకా ఎడారి భూతాలను గురించి భయపడుతున్నదంటే ఇంకేమనాలి? లేదు రాజు, నీకు తెలియదు. ఎడారిలో మన విజ్ఞానానికి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. నీ సవాల్ని ఉపసంహరించుకో. మా తిప్పలేవో మేము నీ సవాల్ని ఉపసంహరించుకో. మా తిప్పలేవో మేం పడతాం. మా కోసం నువ్వు ఎడారి భూతానికి బలి కావటం నాకిష్టం లేదు, దృఢంగా అన్నది కెటీనా. మరి నన్నెందుకు పిలిపించావు? అడిగాడు షాడో. మనుషుల్ని ఎదిరించడంలో నిన్ను మించిన వారెవరూ లేరు. మొజాంబో బుద్ధి బలాన్ని అడ్డుకునే శక్తి నీకొక్కడికే ఉందని నా నమ్మకం. కానీ ఇలా ఎడారి ప్రసక్తి ఉందని తెలిస్తే అసలు పిలిపించేదాన్నే కాదు. నువ్వు మంత్రగాడివని ప్రచారం చేయకుండా ఉండేదాన్ని విషన్న వదనంతో అన్నది కెటీనా. ఆలోచన పడ్డాడు షాడో. ఆ పైన కెటీనాతో మాట్లాడే అవకాశం అతనికి లభించలేదు. గోల గోలగా కులదేవతకు అర్చన చేయడం ప్రారంభించారు ఖరీబా వీరులు. అతిథులుగా వచ్చిన పరాయి జాతి నాయకులు కూడా పాల్గొంటూ ఉండడం వల్ల మరింత ఉత్సాహంగా జరుగుతున్నాయి పూజలు. పోటెత్తిన సముద్రంలా కనిపిస్తున్న ఖరీబా వీరుల్ని చూస్తున్న కొద్దీ మొజాంబో పథకాలను అడ్డుకోక తప్పదనే విషయం కొట్టొచ్చినట్లు అర్థమవుతున్నది షాడో అంతరంగానికి. ఆయుధాలు ధరించిన వాళ్ళు ప్రపంచం మీద కలబడితే ఒక పట్టాన వెనుదిరగరు. దారుణమైన మారణ హోమం ప్రారంభమవుతుంది. అది జరగకుండా అడ్డుకోవాలి తను. పూజల్లో పాల్గొంటున్న తన తండ్రి దగ్గరకు పోయి నుంచి చట్టుకున్నాడు షాడో. మనసు చేస్తున్నది కెటీనా. తన జాతి నాశనం అయిపోయినా పర్వాలేదన్న నిశ్చయానికి వచ్చి